పరిశుద్ధుడవైన ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ పరిశుద్ధ పావన పద్మములకు కృతజ్ఞతా స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ఈ ఉదయకాలం నీ వాక్య సత్యాన్ని బయలుదేరజేయమని ప్రార్థన చేస్తున్నాం. సమయంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు యెహోవా కన్నులు దాని మీద ఉండుననే వాక్య ధ్యానం కొరకై కృతజ్ఞత చెల్లిస్తూ యేసు ప్రభు వారి ప్రశస్త నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆది అంతము అల్ఫా ఓమేగా, ఆయనే ప్రభువు. ఆది అంతము అల్ఫా ఓమేగా, ఆయనే ప్రభువు. ఆయనయేగా రానున్నవాడు, శక్తిమంతుడు. ఆయనయేగా రానున్నవాడు, శక్తిమంతుడు. జయమాని పాడు, జయమాని పాడు, ప్రభు యేసునకే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయని. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయని. ఆదియు అంతము ఓమేగా. ఆదిలో ఉన్న దేవుడు ఆదాము అవ్వలను ఆజ్ఞాతిక్రమము పాపము వలన వచ్చు జీతము మరణము. ఆదాము తన భార్యకు అవ్వని పేరు పెట్టెను, ఎలయనగా ఆమె జీవము గల ప్రతివానికి నీ తల్లి. 3వ అధ్యాయము 21వ వచనం. ఆది కాండం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఇదే రక్షణ వస్త్రములు చేయించి వారికి తొడిగించెను. ఈనాడు 2023 సంవత్సరాల వరకు పొడిగించి, వయస్సు పొడిగించి, ఆయుష్ పొడిగించి, రక్షణ వస్త్రములు చేయించి వారికి తొడిగించెను. పొడిగించాడు, తొడిగించాడు. సంవత్సరాది ఆదాము అవ్వలకు ఆది ఎంతో నిజమే. చక్కగా వారి ఆది ప్రకారం వారికి చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించాడు. ఈనాడు 2023 సంవత్సరములు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం పొడిగించాడు అంటే తొడిగించాడు అంటే
కారణం ఇది దేవుని మహాకృప. ఎంత గొప్ప కృప అంటే చెప్పలేనంత కృప. మాజీ శాసనసభ్యులు జనార్దన్ గారు మీటింగ్ పెడితే వెళ్ళాను. మరొక చోట 22వ తారీఖున మరొక చోట కూడా మీటింగ్ పెట్టారు. దానికి నేను ఒక పాట పాడతాను అన్నాను. అడిగితే 2 పాటలు పాడిన తర్వాత పాడుదు గారు నో. వేరే చోట అప్పటికి 4-5 సార్లు ఫోన్ చేయటం జరిగింది. వెళ్ళి అక్కడికి పోయి ఏకాగ్రీవంగా 6 పాటలు పాడాను. ఒంగోలు డిపో లోపల డిపోలో ఆ వర్కర్స్తో సెమీ క్రిస్మస్ జరిగించాం. 6 పాటలు సమృద్ధిగా పాడాను. అన్ని క్రిస్మస్ సందర్భంగా పాటలు పాడి దేవుని నామాన్ని ఘనపరచటం జరిగింది. అయితే ఎంత సమృద్ధిగా నేనన్నాను, క్రిస్మస్ పాటలు మాత్రమే పాడాలి, వేరే పాటలు పాడకూడదు అని చెప్పడం జరిగింది. మరి 23న మరొక సెమీ క్రిస్మస్ శాసనసభ్యులు బాలేని శ్రీనివాసరెడ్డి గారి వత్సల బాలయ్య ఫంక్షన్ హాల్లో జరిగింది. అక్కడ వాడబడ్డాం దేవుని కృపను బట్టి. అక్కడి నుంచి మట్టిగుంట ఏం జరిగిందంటే, వెళ్ళేటప్పుడే ఒంగోలు వెళ్ళిన తర్వాత టైర్ బరస్ట్ అయింది. అక్కడి నుంచి లేట్ అవ్వటం, దారా సాంబయ్య గారి మరి సెమీ క్రిస్మస్ అని మట్టిగుంటలో పెడుతుంటే ఆ రాత్రి పోలేకపోయాను. ఇంకో ఆయన కోటేశ్వరరావు అని నేను ఇద్దరం పోలేకపోయాం. సరే అన్న రాలేకపోయాము డేవిడ్ అన్న అని అంటే, ఈరోజు ఉంది అని 24న వెళ్ళమంటే వెళ్ళాను. నేను జకరి ఇద్దరం వెళ్ళాం. లాజర్ పాస్టర్ అనే అతను కనుక అతను ఏమన్నాడంటే, స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ యాదాల అశోక్ బాబు గారు, నాగులొప్పలపాడు పాస్టర్ గారు జాషో గారు వచ్చి పైకొచ్చి ఒక పాట పాడతాడు అన్నారు. పైకి వచ్చి పాట పాడాను. తర్వాత ఆ లాజర్ అనే అతను వచ్చాడు. వచ్చి పైకి పిలిస్తే నాతో, మాకు ఒక సిస్టం కలదు, పాస్టర్ కాని వాళ్ళు బట్టల కోసం వస్తారని. ఇక కడుపులో మండింది. వెంటనే అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నా ఉన్నాడు. నాగులొప్పలపాడు వచ్చేసాం. తర్వాత ఇక్కడ సమృద్ధిగా ఇక్కడ పాటలు పాడుతున్న నాగులొప్పలపాడు కమ్యూనిటీ చర్చి తరపున సౌభాగ్యరావు పాస్టర్ అయితే ఒక ఫోన్ చేశాడు లాజర్ అనే అతను. ఏంది వెనక కూర్చున్నారన్న. వెనక కూర్చునేదేంది, అసలు ఇంటికే వచ్చాం, ఆయన చెప్పాడని పాట పాడటానికి వచ్చాను, అంతేకాని బట్టల కోసం నేను రాలేదు. బట్టలు ఈ సంవత్సరం 25,000 రూపాయలు పెట్టి బట్టలు కుట్టించాను. దాదాపు 40 జతల దాకా
బట్టల కోసం వచ్చాను అనుకుంటున్నావా అని ముఖం మీద కొట్టినట్లుగా మాట్లాడాను. ఇంకంతే. కనుక ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, దేవుడు తనదైన దృష్టి నా మీద ఉన్నది. యెహోవా కన్నులు దాని మీద ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. నిజంగా నా కుమారుడు కానీ నేను కానీ ఎంతో కాలం నుంచి సెకండ్ హ్యాండ్ బట్టలు వేసుకొని అనేకులు ఇచ్చిని. గత సంవత్సరం ఏడు జతలు కుట్టించాను. కనుక మరి అంతకుముందు సెకండ్ హ్యాండ్ బట్టలు వేసుకున్న ఈ యొక్క మరి దరిద్రపు జీవితాన్ని యేసుక్రీస్తు తన దారిద్ర్యం వల్ల నన్ను ధనవంతునిగా చేశాడు. కనుక 3 మాటలు చెప్తాను, 3 విషయాలు చెప్తాను. ఎవరు అంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు యెహోవా కన్నులు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దాని మీద అనగా దానిని మడెం మీద కొట్టుదువు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడెం మీద కొట్టుదువని చెప్పాను. ఎవరికి చెప్పాడు? సర్పమునకు. సర్పం కనుక నీవు దానిని మడెం మీద కొట్టుదు, అది నిన్ను తల మీద కొట్టును. అది అనగా ఆయన నిన్ను తల మీద కొట్టును. దానిని అంటే స్త్రీ ఏమైపోయింది? సర్ప సంతానముగా కొట్టబడిన ఆ స్త్రీ సంతానము, కొట్టబడిన స్త్రీ సంతానం తిరిగి ఎన్నో ఆటుపోట్లు కొట్టబడిన దానిని ఇప్పుడు దానికి వస్త్రాలు పెట్టి కుట్టించుకునే స్థితి దేవుడు ఇచ్చాడు. దానికి అనగా నాకు వస్త్రాలు పెట్టారు. ఆ వస్త్రాలన్నీ కుట్టించడానికి 25,000 రూపాయల దాకా అయ్యింది. కారణం ఇది దేవుని యొక్క మహాకృపని చెప్పగలను. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. నంబర్ 1, యెహోషువ మీరు ఎవరినైనా సేవించండి, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. యెహోషువ మొదలుకొని ప్రారంభం నుండి చివరాంతం వరకు కూడా యెహోషువను ఎంతగా దేవుడు దీవించాడు. అంతేకాదు యోసేపుని దేవుడు ప్రారంభం నుండి అంతం వరకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు అనగా తోడని అర్థం. యోసేపుని ప్రారంభం మొదలుకొని ఆది మొదలుకొని అంతం వరకు ఎంత గొప్పవాణ్ణి యోసేపు, ఎంత గొప్పవాణ్ణి అంతం వరకు కూడా ఎంత గొప్ప చేశాడు. యెహోషువను ప్రారంభం నుండి అంతం వరకు ఎంత గొప్ప చేశాడు. 3వ వ్యక్తి ఎవరో తెలుసా? జకరియా, ఎలిజబెత్. జకరియా యాజకుడు. అలాగైతే దూత చెప్పాడు ఏమనగా, నీ కుమారుడు పడతాడు అన్నప్పుడు నమ్మలేదు కాబట్టి అతడు పుట్టిన తర్వాత అతనికి మాట రాసే టైం ద్వారా నీకు మాటలు రావు, నువ్వు మగవాడు అయిపోతావు అన్నాడు. అలాగైతే ఈ ఉదయకాలం పుట్టాడు, ఏ పేరు పెట్టాలా అనంటే పలకదేమన్నప్పుడు యోహానను పేరు పెట్టాడు. అప్పుడు నోరు సడలింది, మాట్లాడసాగాడు. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై నా ప్రభు తల్లి నా యొద్దకు ఎలాగూ వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను అని
పరిశుద్ధాత్మతో మాట్లాడుతుంది. అంతేకాదు జకరియా కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం మరి ఏ పూర్ణులు కావాలంట కనుక పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండాలి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమని అంటే 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయం 67వ వచనం. మరియు అతని తండ్రి అయిన జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. ఎంత గొప్ప మాటలండి. అలాగైతే చీకటిలోను మరణ ఛాయలో కూర్చుండి వారికి వెలుగుచుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. ఈ మాటలు పరిశుద్ధాత్మ పూర్ణుడై జకరియా మాట్లాడుతున్నాడు. తన భార్య ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదావు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగో ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలో శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఎంత గొప్ప మాటలండి. ఈ ఆది 2023 సంవత్సరం ఆది మొదలుకొని అంతం 30 తారీఖు 31 ఈ 2 రోజుల్లో పాత సంవత్సరము రాత్రి 12 అయితే రేపు రాత్రి 12 అయితే పాత సంవత్సరానికి వీడ్కోలు, నూతన సంవత్సరపు వేడుకోలు. పాత సంవత్సరపు వీడుకోలు, నూతన సంవత్సరపు వేడుకోలు. కనుక ఎంత గొప్ప ఆధిక్యత. యెహోషువ కుటుంబం, యోసేపు కుటుంబం, 3వ కుటుంబం జకరియా ఎలిజబెతు కుటుంబం. కనుక కుటుంబములు దేనితో నింపబడాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. పాతవి గతించెను, సమస్తము నూతనమైనవిగా చేయబోతున్నాడు. అలాగైతే ఆది మొదలుకొని అంతం వరకు యెహోవా కన్నులు 128వ కీర్తన 128వ కీర్తన, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎవరి మీద? దాని మీద ఆయన కన్నులు ఉండును ఎల్లప్పుడూ. దాని మీదంటే అదిగో కొట్టబడి పాము ఆ సర్పము కాటేసింది, అవని పడిపోయింది. పడిపోయిన చెడిపోయినా ఎవని లేపడానికే, యవ్వను ఆదామును లేపడానికే. ఇదిగో విజేయుడైన యేసు ప్రభువు పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. ఆదాము అవ్వల మీదికి అపవిత్రాత్మ, దురాత్మ వచ్చి పడగొడితే పరిశుద్ధాత్మ చీకటిలోను మరణ ఛాయలో కూర్చుండ వారికి వెలుగు ఉదయించెను. లెమ్మో సియోను, లెమ్మో లెమ్మో, నీ బలము ధరించుకొనుము అని, బలాన్ని ధరించుకోమని, బట్టలు ధరింపజేసి బలాన్ని ధరించుకోమని. 1
బలాన్ని ధరించుకోమన్నాడు. రెండవది బట్టలు ధరింపజేశాడు. మూడవది జయాన్ని అనుగ్రహించాడు. జయమనగా ఆయన ఇశ్రాయేలీయులను కాపాడువాడు, కొనుగోడు నిద్రపోడు. అంటే ఇమ్మానుయేలు దేవుడు అనగా భాషాంతరమున మనకు తోడై ఉన్నవాడు, బలమిచ్చినవాడు, బట్టలు తొడిగించినవాడు, తోడై ఉన్నవాడు, జయాన్ని ఇచ్చినవాడు. ఆది నుండి 2023 సంవత్సరం జనవరి 1 నుండి ఈ 30 వరకు ఆయన తోడుగా ఉన్నాడు, బలమిచ్చాడు, బట్టలు ధరింపజేశాడు. యెహోషువ, యోసేపు, మూడో ఆయన జకరియా, ఎలిజబెతు కుటుంబాలను ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకొడు నిద్రపోడు. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించుతున్నాడు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. నిజమే. 4వ తరం ఏంటో తెలుసా? నెంబర్ 1 మరియమ్మ, నెంబర్ 2 రూతమ్మ, నెంబర్ 3 జాషువా, నెంబర్ 4 జకరియా. 4వ తరం. కనుక నీవు నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకొడు నిద్రపోడు. యెహోవా కన్నులు దాని మీద ఉండును. దాని మీద అనగా ఈ 3 కుటుంబాలు అనగా ఇశ్రాయేలు కుటుంబం, ఈ కుటుంబాలు ఒక సంఘం. అదే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్త అనేది అవసరం. పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి. అలాగైతే నోవాహు తన మందను గూర్చి జాగ్రత్త పడ్డాడు కనుకనే 8 మంది రక్షించబడ్డారు. అందరూ కూడా చనిపోయారు. ఈనాడు ఈ 30వ తారీఖున సుఖంగా సౌఖ్యంగా ఉన్నాము అంటే కారణం దేవుడు తన కుడి పార్శ్వమందు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఈ దినం ఎంతమంది చచ్చిపోయారు, నిన్నటి దినం ఎంతమంది చనిపోయారు, ఈ సంవత్సరం ఎంతమంది చనిపోయారు. సజీవులున్న దేశంలో నేను కాలము గడుపుదును అంటున్నాడు. నేను ఆయనకేమిచ్చి ఆయన రుణాన్ని నేను తీర్చగలను. 116వ కీర్తన 9వ వచనం. అలాగైతే 7వ వచనం, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేస్తున్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఇది నోవాహు కూడా ఏమంటున్నాడు? జలప్రళయం అయిన తర్వాత ఓడ అరారోతు పర్వతం మీద ఆగిపోయింది. ఆయన కొన్ని పక్షులను తీసుకొచ్చి వాటిని వధించి యెహోవాకు ఇంపైన సువాసన నాగ్రహించాడు. అప్పుడు ఆయన ఇక మీదట నేను ఎల్లప్పుడూ ఇంత భయంకరంగా జలప్రళయం చేత ముంచివేయను అన్నాడు. ఒక్కసారిగా ఇంతమందిని జలప్రళయించుతో మొత్తాన్ని ముంచివేశాను, ఇక అట్లా నేను చెయ్యను ఇక అని వాగ్దానం చేశాడు. ఇప్పుడు టర్కీ, మొరాకో మరి ఈ దేశాల్లో అక్కడక్కడ భూకంపాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఒక్కసారిగా జనాభాని మొత్తం నేను మరణించడానికి నేను
ఊపిరి తీను. అటుపక్క జరిగిందని యువతల జాగ్రత్త పడతారని. జాగ్రత్త పడితే సరే, జాగ్రత్త లేకపోతే కరోనా వచ్చినా ఎంత జాగ్రత్త పడ్డారో. మూతికి మాస్కు, శానిటైజర్, ఇంకొకటి మీటర్ దూరం, ఇంత జాగ్రత్త పడ్డారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకో ఉన్నవారు ధన్యులు, వారి కష్టార్జితాన్ని దీవిస్తాను అంటున్నాడు. దేవుని యందు భయభక్తులు. కానీ కరోనాకు భయపడి జాగ్రత్త పడి ముక్కుకు మాస్కు, శానిటైజర్, చేతులకి మీటర్ దూరం, దీనికి జాగ్రత్త పడ్డారే కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదించబడ్డాడు, ఆశీర్వదించబడతాడు. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని దైవవాక్యం సెలవిస్తుంది. దేనికి భయపడుతున్నారు? దేనికి జాగ్రత్త పడుతున్నారు? కనుక దేవునికి జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే ఇదిగో టర్కీకి పట్టిన గతి, లేదా దేశం మొత్తం మరలా కరోనా మళ్ళీ ఎంటర్ అయిందట. మరలా వచ్చింది కరోనా. కనుక జాగ్రత్త పడితే సరే, యేసు ప్రభువా నేను పాపిని అని జాగ్రత్త పడి భయపడి ఒప్పుకుంటే సరే, లేకపోతే కరోనాతో కొలాప్స్ అయిపోవడమే. కరోనాతో కృప జాగ్రత్త, కృప తోడుగా ఉంది. ఇమ్మానుయేలు తోడుగా ఉన్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఆయన తోడై ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకుడు నిద్రపోడు. యెహోషువ కుటుంబమును కాపాడినవాడు, యోసేపు కుటుంబమును కాపాడినవాడు, జకరియా కుటుంబమును కాపాడినవాడు, నిన్ను నన్ను కాపాడినవాడు. సంగమా, జాగ్రత్త పడదామా? లేక తొందరపడి లోకానికి భయపడి, కరోనాకు భయపడి, భూకంపానికి భయపడి ప్రాణాలు వదిలిపెట్టడం కాదు. ప్రాయశ్చిత్తార్థమైన తప్పిదములు దాచిపెట్టువాడు వర్ధ్యలను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ప్రాయశ్చిత్తం, ప్రభు సన్నిధిలో ప్రాయశ్చిత్తం. ప్రసంగాలు అనేకమైన చేస్తున్నారు కానీ ప్రాయశ్చిత్తం అంటే పశ్చాత్తాపం లేదు చాలా మంది జీవితాల్లో. పశ్చాత్తాపం అనే గుణం మంచిది. ప్రభువా నేను పాపినే, నన్ను క్షమించు, నన్ను రక్షించు. ఇంతవరకు కాపాడిన దేవుడు ఇకను కాపాడుగల దేవుడని ఆయన యందు ఉద్దేశము గలవారమై ఆయన కృపలో జీవిస్తూ జాగ్రత్త పడుతూ బిడ్డల విషయమై, సంఘ విషయమై, కుటుంబముల విషయమై జాగ్రత్త పడాలి. దేవుడే నిన్ను, అందుకని 91వ కీర్తనలో నీ రాకపోకల్లో నేను తోడుగా ఉంటాను. రాత్రియో పగలునో పాదములకు రాయి తగులాకుండా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. రాత్రియు పగలియు పాదములకు రాయి తగలకుండా ఆయన తన చేతుల మీద, దేవదూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటున్నారు. అయితే అనేక స్థలాలకి రాత్రి అయితే 12, ఒక్కోసారి 1 గంట 2 గంటలు. కనుక ఆయన కాపాడుతున్నాడు. ఆయన కృపగల దేవుడు, ఆయన తోడుగా ఉన్న దేవుడు. ఆయన బలమిచ్చినాడు, అంతేకాదు బట్టలు ఇచ్చినాడు. ఆయన తోడుగా ఉన్నాడు, ఆయన తోడుగా ఉన్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద యెహోవా కన్నులు ఉండును. ఎంత గొప్ప ఆశ్చర్యం! నా జీవితంలో, మా జీవితాల్లో ఎన్నో అపాయాల నుండి తప్పించాడు. ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత. ఆయన ఇష్టమైన కుమారులుగా నీవు నేను ఉందాం. ఇంపైన సువాసన ఆయనకి. మీరెవరైనా సేవించండి, నేను నా ఇంటి వారును
యెహోవాను సేవించదమని ఒక ప్రతిష్ఠ చేసుకున్నాడు. నోవాహు ఇంపైన సువాసన దేవునికి ఇచ్చాడు. జకరియా ఎలిజబెతులు ఆత్మపూర్ణుడై దేవునికి ఏం చెప్పారు? స్తోత్రములు చెప్పారు. అలా చెప్పుడు ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు బలం ఇస్తాడు, దేవుడు అన్ని విషయాల్లో కాపాడి సంరక్షించి భద్రపరుచునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమంత తండ్రి, అమూల్యమైన సత్యం సంవత్సరం మొదలుకొని అంతవరకు 30వ తారీఖు వరకు కూడా నీ కన్నులు మా మీద ఉన్నందుకై, ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న వారి మీద ఉన్నందుకై స్తోత్రం. మా ప్రజలందరినీ రక్షించా, తోడుగా ఉన్నా, కాపాడువాడు కునుకు నిద్రపో మేలుతో నింపా, సజీవులున్న దేశంలో కాలము గడుపుదుము అని భక్తుడు దావీదు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు, కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఏమిచ్చి మీరు నాన్న మేము తీర్చుకోం. మాకు చేసిన మేలులన్నింటిలో సజీవులున్న దేశంలో మేము కాలం గడుపుతున్నాం. ఇంతవరకు నువ్వు చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞత తెలుపుకుంటూ యెహోషువ స్తుతించాడు, నోవాహు స్తుతించాడు, దావీదు స్తుతించాడు, జకరియా ఎలిజబెతులు, యోసేపు నాయనా వందనాలు స్తోత్రాలు. యోసేపు భార్య అసనేతు, అంతేకాదు నాయన యెహోషువ భార్య జకరియా భార్య ఎలిజబెత్ దేవుని స్తుతించి ఆరాధించి స్తోత్రము చేశారు. అలాగనే నా కుటుంబం తరపున నీవు నాకు చేసిన మేలులన్నిటి కృతజ్ఞతలు వందనాలు సమర్పించుకుంటూ నాకును నా కుటుంబమునకును అయా తండ్రి మీరు చేసిన ఉపకారములలో దేనిని మరొక కృతజ్ఞత చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్